ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామంలో వెలుగొండ ప్రాజెక్టు పనులను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు పార్లమెంటు శాసన సభ్యులతో కలిసి పరిశీలన. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ 2014-19లో గత టీడీపీ పాలనలో వెలుగొండ ప్రాజెక్టుకు 1373 కోట్లు కేటాయించి 1319 కోట్లు అనగా 96% ఖర్చు చేశామన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో 3518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. జగన్ పాలన వెలుగొండ ప్రాజెక్టుకు శాపంగా మారింది. టన్నెల్స్, ఫీడర్, కెనాల్, రిజర్వాయర్ పనులు నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 1 రూపాయి కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం జగన్ మార్క్ మోసం దగా కాదా అన్నారు. 2 టన్నెల్లో తవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివర భాగాన పోశారు. ఈ మట్టిని తొలగించకుండా నీరు వదలడం సాధ్యమవుతుందా? 2వ టన్నెల్ 12వ కిలోమీటర్ దగ్గర 3 ఏళ్ల క్రితమే టన్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోయి ఉంటే దానిని ఎందుకు బయటకు తేలేకపోయారు? టీబీఎం మెషిన్ బయటకు తీయకుండా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా? 2 టన్నెల్స్ నుండి 11,500 క్యూసెక్ల నీరు తరలించాల్సి ఉండగా కనీసం 10 క్యూసెక్ల నీరు కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న నల్లమల సాగర్ లో కనీసం అర టీఎంసీ నీరు కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. జగన్ తన విషపత్రిక సాక్షికి మాత్రం యాడ్స్ రూపంలో 300 కోట్లు ఇచ్చుకున్నారు. సాక్షికి ఇచ్చిన ప్రాధాన్యత వెలుగొండ ప్రాజెక్టుకి ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.